క్షణికావేశంలో జరిగిన నిర్ణయమా, లేదు అన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయమా? యాక్చువల్లీ ఇది క్షణికావేశం అని చెప్పలేము. ఫైనల్ రిజల్ట్స్ 780 ర్యాంక్ దగ్గర మీ పేరు చూడగానే అసలు మీకు ఏమనిపించింది ఫస్ట్? అసలు నేను ఎన్ని సంవత్సరాలు చేసిన హార్డ్ వర్క్ అంతా నాకు కళ్ళ ముందు. తల్లిదండ్రులు ఇద్దరు లేరు. మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఎవరు సపోర్ట్ చేశారు? యాక్చువల్గా అంటే విద్యాభ్యాసం అంటే నా స్కూలింగ్ అంతా మంచిగా ఏం జరగలేదు. సాధారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారు. మరి ఇదే తెలుగు మీడియం స్టూడెంటా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంటా? ఇంగ్లీష్ మీడియంని కూడా ఎదుర్కోగలిగినటువంటి తెలుగు మీడియం స్టూడెంట్ అని చెప్పేసి. ఈ 3 ప్రయత్నాల్లో విఫలమయ్యారు, 4వ ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ 4 ప్రయత్నాల్లో మీ ప్రయాణం ఎలా జరిగింది? సో ఈ రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవడం వల్ల నాకు మానసిక స్థైర్యం అనేటువంటిది కూడా పెరిగిందనే చెప్పచ్చు. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన సిఐ ఇప్పుడు కనిపిస్తే మీరేం చేస్తారు? వాస్తవానికి ఏదైనా జీవితంలో ఒక సక్సెస్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ రోజు మీకు ఆ వెలితి కనిపిస్తుందా? ఏంటంటే మనకి సక్సెస్ వచ్చినప్పుడు మనకు బాధేసిన విజయం వచ్చిన తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలన్నమాట. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. నమస్తే. ఊహ తెలియని వయసులో తల్లి ప్రేమకు దూరం అయ్యారు. అయినా దురదృష్టం వెంటారింది. చేయి పట్టి నడిపించాల్సిన తండ్రి కూడా దూరం అయ్యారు. అన్నీ తానే నానమ్మ పెంచింది. చదువు ఒక్కటే తనకు మార్గం చూపించగలదని నమ్మాడు. ఆ ప్రయత్నంలో ఓ స్వచ్ఛంద సంస్థ తనకు ఆసరగా నిలిచింది. తొలి ప్రయత్నంలోని కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించారు. కానీ అక్కడ కూడా అతని దురదృష్టం వెంటాడింది. ఒక సిఐ కానిస్టేబుల్ నువ్వెంత అంటూ అందరి ముందు ఇన్సల్ట్ చేయడంతో బాధపడ్డాడు. సార్ మీకంటే మంచి పొజిషన్లో ఉంటానంటూ సవాల్ చేసి మరి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అత్యంత కఠినమైన యూపీఎస్సీ పరీక్ష వైపు అడుగులు వేశారు. 4వ ప్రయత్నంలో విజయం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఉదయ్. నమస్తే ఉదయ్. ఫస్ట్గా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను కూడా ఒక ఆస్పిరెంట్ 2 ఇయర్స్ నేను కూడా ప్రిపేర్ అయ్యాను. కష్టాలు నష్టాలు అన్నీ నాకు తెలుసు. ఫైనల్ రిజల్ట్స్ 780 ర్యాంక్ దగ్గర మీ పేరు చూడగానే అసలు మీకు ఏమనిపించింది ఫస్ట్? అసలు ఫస్ట్ 780 ర్యాంక్ చూడగానే నేను ఎన్ని సంవత్సరాలు చేసిన హార్డ్ వర్క్ అంతా నాకు కళ్ళ ముందు మెదిలిందండి. ఓకే, ఆ హార్డ్ వర్క్ మొత్తాన్ని నేను జస్ట్ ఒక గ్లాన్స్ అట్లా చూసుకున్నాను. అది చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా అయితే ఎన్ని కష్టపడినా ఆ కష్టం అంతా కూడా ఈ ర్యాంక్తో పోయింది అనిపించింది. తర్వాత ఇంకా ఇంకా బెటర్ ర్యాంక్ కోసం కూడా మళ్ళీ మనం ప్రయత్నం చేసి ఇంకా మంచి సర్వీస్ని సాధించాలి అనేటువంటి జిజ్ఞాస కూడా ఆరంభమైంది అదే క్షణం. మీ ఆర్థిక పరిస్థితి అర్థం మాత్రమే. కానీ మీరు కానిస్టేబుల్ ఉద్యోగం అనేది, ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కళ. మీరు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది, బట్ మీరు సడన్గా ఆలోచించి డిసిషన్ తీసుకున్నారంటే కానిస్టేబుల్కి రిజైన్ చేయాలని, లేదు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు అంటే క్షణికావేశంలో జరిగిన నిర్ణయమా, లేదు అన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయమా? యాక్చువల్లీ ఇది క్షణికావేశం అని చెప్పలేం, కానీ ఇది ఆవేశం ప్లస్ అంటే నేను వాజ్ ద యంగెస్ట్ పోలీస్ కానిస్టేబుల్ నేను రిక్రూట్ అయినప్పుడు. యువోత్సాహంతో ప్లస్ ఆలోచనతో రెండింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ఒక సమన్వయంతో కూడినటువంటి నిర్ణయం అని చెప్పగలుగుతాను. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన సిఐ ఇప్పుడు కనిపిస్తే మీరేం చేస్తారు? నేనైతే ఏమీ మాట్లాడనండి ఆయనతోటి. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన చేసినటువంటి నాకు చేసినటువంటి ఆ ఇన్సల్ట్ ఏదైతే ఉందో అది ఆయన కర్మ సిద్ధాంతానికి వదిలేస్తాను, ఆయన కర్మ ప్రతిఫలానికి వదిలేస్తాను. ఎందుకంటే ఐ బిలీవ్ ద ఫిలాసఫీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. సో ఆయన భగవద్గీతలో చెప్తారు, కర్మలు అనేటువంటి దాని తగిన ప్రతిఫలం అనేటువంటిది దక్కుతుంటుంది అని, ఎవరి కర్మల అనుసారంగా వాళ్ళకి. సో నేను అది కర్మ సిద్ధాంతానికి వదిలేస్తాను, ప్రతీకారం కానీ లేకపోతే ఎటువంటి కౌంటర్ యాక్షన్ మెజర్స్ అనేటువంటివి తీసుకుంటాను.
వాస్తవానికి ఏదైనా జీవితంలో ఒక సక్సెస్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ రోజు మీకు ఆ వెలితి కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఏంటంటే మనకి సక్సెస్ వచ్చినప్పుడు మనకి బాధేసిన విజయం వచ్చిన తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలన్నమాట. నా ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చినప్పుడు కూడా నేను నైట్ టైం రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు కూడా నాకు షేర్ చేసుకోవడానికి తల్లిదండ్రులు ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. కానీ ఇప్పుడు కూడా ఆ వెళ్తే నాకు కనిపించింది. నేను విజయం సాధించినా కానీ అల్టిమేట్ ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. సో నేను కొరతను ఫీల్ అయ్యాను. ఉదయ్ ప్రాపర్ ఎక్కడ? మాది ఓళ్ళపాలెం గ్రామం అండి, సింగరాయకొండ మండలం, ప్రకాశం. అంటే మీ మదర్ 4.5 years ఏజ్లోనే చనిపోయారు, తర్వాత ఫాదర్ కూడా అయ్యారు. అసలు ఎట్లా జరిగింది ఈ ట్రాజడీ అనేది? ఎలా జరిగింది? ఏంటి అసలు? అంటే మీకు ఇబ్బంది లేకపోతే షేర్ చేసుకోవచ్చు. మా యాక్చువల్గా మా మదరు 4.5 years ఏజ్ ఉన్నప్పుడు కాలం చెందారు. సో ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు ఇప్పుడు మా వయసుతో సూసైడ్ చేసుకోవడం జరిగింది. దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఆమె పెస్టిసైడ్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు నాకు తెలియలేదు. అంటే ఆమె చూస్తున్నా, బట్ నాకు ఆ ఊహ లేదన్నమాట అది పెస్టిసైడ్ అని. సో దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అంటే నాకు కొంత వయసు వచ్చిన తర్వాత నాకు అనిపించింది, అరే నేను అట్లా ఆ రోజు కనుక ఏదైనా అప్పు కలిగి ఉంటే అంత ఊహ ఉంటే బాగుండు అనిపించింది. సో మా నాన్నగారికి ఏమో ఆరోగ్యం కావాలని చెప్తాను. తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు లేరు. మీ విద్యాభ్యాసం మరి ఎలా జరిగింది? ఎవరు సపోర్ట్ చేశారు? యాక్చువల్గా అంటే విద్యాభ్యాసం అంటే నా స్కూలింగ్ అంతా మంచిగా ఏం జరగలేదండి. స్కూల్ అంతా బంక్ కొట్టేసి గేమ్స్ ఆడుకోవడానికి, స్విమ్మింగ్ చేయడానికి, బీచ్కి వెళ్ళడానికి అట్లా చేయడం జరిగింది. కానీ బాగా నేను చదువుకోవడానికి, నాకు చదవాలనేటువంటి ఆసక్తి రేకెత్తిన విషయం ఏంటంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ప్రీ ఫైనల్ జరుగుతుంది. ఆ ఫైనల్లో నేను ఫెయిల్ అయ్యాను ఒక సైన్స్ సబ్జెక్ట్లో. సో అప్పుడు మా సారు జనార్దన్ గారు అని ఉన్నారు, కావూరు జనార్దన్ గారిని, ఓళ్ళపాలెం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్. జనార్దన్ గారు అందరినీ ఫెయిల్ అయిన వాళ్ళందరినీ పైకి లేండి అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను లేచి ఉంచున్నాను. అందరినీ కొడతా వస్తున్నారు కానీ నన్ను మాత్రం కొట్టలేదు. కొట్టకుండా నువ్వు పక్కన ఉన్నా అని చెప్పారు. సో నేను ఇంకా ఆలోచించుకుంటున్నా, ఇంకా స్పెషల్గా మన కోటింగ్ ఉంటుందేమో అన్నట్టు. కానీ ఏమైందంటే సారు అందరికి ముందు వీడున్నాడు కదా, వీడు మీ అందరికంటే చాలా తెలివిగలవాడు, కానీ తన దగ్గర ఉన్నటువంటి ఆ బుర్రని ఉపయోగించడు, అది ఏ రోజైతే వాడు ఉపయోగిస్తాడు మీ అందరికన్నా మంచి పొజిషన్లో ఉంటాడు అని చెప్పి సార్ నన్ను చెప్పడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్ నన్ను, నా మైండ్ సెట్ని, అప్పటిదాకా నేను స్కూల్లో గుడి తిరగాలి, మంచిగా ఆడుకోవాలి, ఇటువంటి అనే ఆలోచన ఉండేది. కానీ ఆ ఎగ్గొట్టి తిరిగేటువంటి మనస్తత్వం ఆ రోజుతో నశించిపోయింది. ఒక జీవితం పట్ల ఒక స్పృహ పెరిగింది. చదువుకోవాలి, అంటే నా దగ్గర ఇంత సామర్థ్యం ఉందా అనేటువంటి ఒక స్పృహ స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం చేశాను. అంటే సాధారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించలేరు. మరి ఉదయ్ తెలుగు మీడియం స్టూడెంటా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంటా? ఇంగ్లీష్ మీడియంని కూడా ఎదుర్కోగలిగినటువంటి తెలుగు మీడియం స్టూడెంట్ అని చెప్పచ్చండి. తర్వాత యూపీఎస్సీ పరీక్ష అనేది అత్యంత కఠినమైన పరీక్ష. లక్షల్లో ఆస్పిరెంట్స్ ఉంటారు, బట్ విజేతలు 100లోనే ఉంటారు. అసలు మీరు యూపీఎస్సీ వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? బ్యాంక్ జాబ్స్ ఉన్నాయి, అదర్ జాబ్స్ ఎన్నో ఉన్నాయి, బట్ యూపీఎస్సీని ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ చేసి మంచి సర్జన్ అవ్వాలనేటువంటిది నాకు ఉన్న బలమైన ఆకాంక్ష. కానీ నాకు ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ నన్ను అకామిడేట్ చేయలేదు. సో అందుకని చెప్పేసి నేను ఆల్టర్నేటివ్గా ఎంబీబీఎస్ చేస్తే ఎటువంటి సేవని ఆర్గనైజ్డ్గా చేయగలను, అటువంటి సేవని ఎంత విస్తృతంగా చేయగలిగేటువంటి వేదిక ఏదైనా ఉందని అంటే సివిల్ సర్వీస్ వేదిక నాకు అనిపించింది. అయితే దానికోసమే నేను BA తీసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్లో నాది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు అయినప్పటికీ కూడా నేను BA తీసుకొని కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో నాకు BA అయిపోయిన తర్వాత వెంటనే ఫైనల్ ఇయర్ జాబ్లో ఎంటర్ అవుతున్నా కానీ నాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. ఆ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ జాయిన్ అయ్యి ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటూ కంటిన్యూ చేస్తూ ఉన్న క్రమంలో నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఒక అవమానకరమైన విషయం, నాకు సివిల్స్ అంటే జాబ్ రిజైన్ చేసి మరీ సివిల్స్ని సాధించాలనేటువంటి బలమైన దృఢకాంక్షని నాలో కలిగించింది. సో ఆ విధంగా నేను సివిల్ సర్వీసెస్ రావడానికి విధమైన మార్గం. ఈరోజు విజేతగా నిలిచిన ఉదయ్ ఎన్ని ఇయర్స్ యూపీఎస్సీ పరీక్ష కోసం కష్టపడ్డారు? ఎలా కష్టపడ్డారు? నేను ఫ్రాంక్గా చెప్పాలంటే 2018 నుంచి ఇంటెన్సివ్గా స్టార్ట్ చేశాను. నేను రిజైన్ చేసిన దగ్గర నుంచి ఇంటెన్సివ్గా స్టార్ట్ చేశాను. 2018లో ఇంటెన్స్గా స్టార్ట్ చేసిన, 19లో ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో తర్వాత 20 కోవిడ్ రావడం వల్ల
అనుకుంటాను. తర్వాత 21, 22 సీసెట్లో ఫెయిల్ అయ్యాను. సో మొత్తం ఓవరాల్ తీసుకున్నట్లయితే 5 ఇయర్స్ నేను 5 ఇయర్స్ నుంచి నేను ప్రిపేర్ అవుతాను. ఉదయ్ 3 ప్రయత్నాల్లో విఫలమయ్యారు, 4వ ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ 4 ప్రయత్నాల్లో మీ ప్రయాణం ఎలా జరిగింది? మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? ఎస్, ఇటువంటి ఈ ప్రయాణం అంతా ఒడిదుడుకులతో జరిగింది, సాఫీగా జరిగిన ప్రయాణం కాదు. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ ఇవ్వడం అనేటువంటి దాంతో ఆశలు రేగితే ఒకటే అటెంప్ట్ కొట్టొచ్చాను అనేటువంటి. బట్ ఏంటంటే తర్వాత ఫెయిల్యూర్ అవడం, తర్వాత వెంటనే మళ్ళీ ప్రిలిమ్స్ స్టేజ్లోనే ఫెయిల్ అవడం అనేటువంటిది ఒక మేజర్ సెట్ బ్యాక్ ఒడిదుడుకులు. సో ఈ రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవడం వల్ల నాకు మానసిక స్థైర్యం అనేటువంటిది కూడా పెరిగిందనే చెప్పొచ్చు. సో ఈ గమ్యంలో నేను నేర్చుకున్నది ఏంటంటే మనల్ని మనం బలంగా విశ్వసించి మనం నమ్మినటువంటి మార్గాన్ని కనుక మనం సాధన చేయడానికి కనుక కృషి చేస్తే విజయం అనేది సాధించవచ్చు. ఈ 3 ప్రయత్నాల్లో ఉదయ్ చేసిన తప్పులేంటి? 4వ ప్రయత్నంలో వాటిని ఎలా సర్దిద్దుకున్నారు? ఈ 3 ప్రయత్నాల్లో నేను చేసినటువంటి తప్పులు అంటే ప్రధానంగా చూసినట్టయితే ఆన్సర్ రైటింగ్ అనేది, రెండోది సీసాటే ఇంకా ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. నేను సీసాట్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 అటెంప్ట్స్లో అంత ఎక్కువ సీరియస్గా తీసుకోలేదు. ఫార్చునేట్లీ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయింది, సెకండ్, థర్డ్ అటెంప్ట్లో 1 మార్క్, తర్వాత 2022లో చాలా హ్యూజ్ మార్జిన్ తోటి ఫెయిల్ అవ్వడం జరిగింది. సో అప్పుడు చేసినటువంటి మిస్టేక్స్ ఆన్సర్ రైటింగ్ రాయకపోవడం కావచ్చు, తర్వాత పేపర్ కంప్లీట్ చేసేటువంటి ఎబిలిటీని బిల్డప్ చేసుకోకపోవడం, ఇన్ టైంలో ఫినిష్ చేయకపోవడం కావచ్చు. సో ఇటువంటి అన్ని మిస్టేక్స్ సీసాట్ ఈ అన్ని మిస్టేక్స్ అన్నిటినీ నేను ఓవర్కమ్ చేశాను. దానికి నాకు మెంటార్స్, సీనియర్స్, ఆల్రెడీ ర్యాంకర్గా ఉన్నటువంటి జగత్సాయి ఐఏఎస్, ఉత్తరప్రదేశ్ క్యాడర్, అదేవిధంగా భారతీయ పోతురెడ్డి, సో ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసర్, అదేవిధంగా తిరుపతిరావు గంట, ఇటువంటి వాళ్ళందరూ నాకు ఐఆర్ఎస్ ఆఫీసర్ వీళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. దానికంటే ప్రధానంగా నాకు ప్రతిరోజు యాక్సెస్ ఇచ్చి నా ఆన్సర్స్ని ఓపిక వాల్యుయేట్ చేసి నాకు వచ్చే డౌట్స్ని వీటన్నిటిని క్లారిఫై చేసింది శరత్ సన్రైజ్ అకాడమీ డైరెక్టర్ గారు. సో శరత్ సార్ వీళ్ళందరూ ఇటువంటి అందరి సహకారంతో నేను ఈ ర్యాంక్ సాధించాను. ఉదయ్ ఐఆర్ఎస్తోనే ఆగిపోతారా? ఐఏఎస్ కోసం ప్రయత్నిస్తారా? లేదండి, ఖచ్చితంగా నేను మళ్ళీ ఐఏఎస్ కోసం ప్రయత్నిస్తాను. ఎందుకనంటే నాకు జంతువులు అంటే చాలా ప్రేమ అండి. సో మనకి మానవులకి ఎలాగైతే 108 అనేటువంటి సర్వీస్ ఉందో, అలాగే జంతువులకు కూడా అత్యవసర పరిస్థితుల్లో మనకి 109 అనేటువంటి సర్వీస్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో అటువంటి దానికి నేను సొంతగా నా నిధులతో చేయలేను. నేను ప్రభుత్వంలో ఒక సలహాదారుగా లేకుంటే ఒక నిర్ణయాత్మక పొజిషన్లో ఉంటే ప్రభుత్వ విధానాన్ని నేను మోటివేట్ చేసి దిశగా దానికి అడుగులు పడే విధంగా చేయగలను. సో ఇటువంటి వాటన్నిటికీ కృషి చేయాలంటే నాకు మంచి వేదిక ఐఏఎస్ అని భావిస్తున్నాను. దానికోసం నేను మళ్ళీ ఐఏఎస్ అటెండ్. ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇచ్చే సలహా ఏంటంటే సీరియస్నెస్ అండి. ఏదో నేమ్స్ ఎక్కువ ప్రిపరేషన్ అంటే చేయకూడదు. ముందు సిలబస్ని బాగా అధ్యయనం చేయాలి, పరిమితిని తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత ఒక సబ్జెక్ట్ ఒక స్టాండర్డ్ బుక్ని తీసుకొని ప్రాథమిక అంశాలను మంచి పట్టు సాధించి ఆ స్టాండర్డ్ బుక్ని బాగా తరువుగా చదివిన తర్వాత టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. దీంతో పాటుగా మనిషి అభివృద్ధి అంటే శారీరకమైనటువంటి అభివృద్ధి, మానసికమైనటువంటి అభివృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, 3 అంశాలు: ఫిజికల్ గ్రోత్, కాగ్నిటివ్ గ్రోత్ అండ్ స్పిరిచువల్ గ్రోత్, 3 ఆస్పెక్ట్స్. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని నేను స్పిరిచువల్ ఆస్పెక్ట్ని కూడా ఫాలో అవ్వమని నేను సజెస్ట్ చేస్తాను. ఫిజికల్ గ్రోత్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, అండ్ కాగ్నిటివ్ గ్రోత్ గివ్స్ యూ నాలెడ్జ్, అండ్ స్పిరిచువల్ గ్రోత్ గివ్స్ యూ పీస్. సో ఈ 3 ఆస్పెక్ట్స్ని మనం ఇంక్లూడ్ చేసుకొని క్రమశిక్షణతో, పూర్తి అంకిత భావంతో కనుక కృషి చేస్తే మనం విజయం సాధించవచ్చు. ఇదే నా సజెషన్. తెలుగు మీడియం అభ్యర్థులకు మీరేం సలహా ఇస్తారు? యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటారా వద్దంటారా? తెలుగు మీడియం అభ్యర్థులకు నేను ఇచ్చేటువంటి సజెషన్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చండి, ప్రొవైడెడ్ దట్ మీరు క్వశ్చన్స్, ప్రిలిమినరీ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ని అర్థం చేసుకునేటువంటి 10th or ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ స్థాయి ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసంగా కొన్ని బుక్స్ నేను ప్రిపేర్ అయినటువంటి బుక్స్ ఉన్నాయి. వాటిని నేను మీకు సజెస్ట్ చేస్తాను. అవి ఏంటంటే రేమండ్ మార్ఫీ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 బుక్స్ ఉంటాయి. అదేవిధంగా రెనన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ అదొక బుక్ ఉంటుంది. తర్వాత టీహెచ్ గ్రీన్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంకో బుక్ ఉంటుంది. ఈ 3ని ఫినిష్ చేయాలి. తర్వాత క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు
ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని స్టేట్ సిలబస్ అదేవిధంగా ఎన్సీఆర్టీస్ని కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉంటాయి ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, వాటిని కంప్లీట్ చేయాలి. అవి చేసినప్పుడు మనకు కొంత మంచి అవగాహన వస్తుంది. తర్వాత హిందూ పేపర్ని ప్రతిరోజు మనం చదువుతున్నట్లయితే వొకాబులరీ బిల్డప్ అవుతుంది. మంచి క్లాజెస్ అండ్ ఫ్రేజెస్ని మనం ఫ్రేమ్ చేయాలి. ఈ సక్సెస్ జర్నీలో మీరు ఎవరిని గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు, అంటే ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నారు? సార్ యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఫర్ అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఫస్ట్ నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత స్ట్రగుల్స్, ఇంత సెట్ బ్యాక్స్ వచ్చినప్పటికి కూడా నేను ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన స్థితిలో కూడగట్టుకొని అది ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కొనసాగిస్తూ, సో దానికోసం నేను కుటుంబం దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అదేవిధంగా నా మెంటర్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకప్పుడు హేతువాదిగా ఉండేవాడిని, దేవుడు లేడు అనేటువంటి భావనతో. కానీ ఇప్పుడు నేను దైవం ఆ దైవశక్తి యొక్క ప్రజెన్స్ ఫీల్ అవుతున్నాను. సో అందుకని నేను ఇప్పుడు కృష్ణతత్వం, ఆ వెంకటేశ్వర స్వామి రూపాన నేను పూజిస్తున్నాను. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆదర్శంగా కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఏదైనా కార్యాన్ని మనం భుజానికి ఎత్తుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా సంకల్పంతో పూర్తి చేయాల్సి ఉంటుంది. సో మోర్ ఓవర్ దిస్, ప్రతి జీవిలో దేవుడు ఉంటాడని నేను నమ్ముతాను. అది ప్రతి జీవి మనం చేసే సేవ ఆ దైవానికి చేసేటువంటి సేవ. సో అది దట్ గివ్స్ మనకి చాలా మంచి ఆత్మ సంతృప్తిని ఇస్తుందండి. సో ఈ రకమైనటువంటి ఆస్పెక్ట్స్ని మనం చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ ఉదయ్. మీరు భవిష్యత్తులో ఐఏఎస్ సాధించి మీ వంతుగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.